ఆ సినీ నటి ఇచ్చినటువంటి సమాధానం తెలుసా? నన్ను ఎప్పుడూ నవ్వించేవాడు ఉంటే అటువంటి వాడిని నేను నా భర్తగా స్వీకరిస్తాను. ఎప్పుడు నవ్వించాలంట. దయచేసి వినండి. చరిత్రలో ఎప్పుడూ నవ్వించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అడిగారు, నీకు బహు ఇష్టమైంది ఏంటి అని అడిగారు. ఏం చెప్పాడో తెలుసా? వర్షంలో నడవడం నాకు చాలా ఇష్టం. అదేంటి, వర్షంలో నడవడం నీకు చాలా ఇష్టం అని చెప్పంటున్నావు, కారణం ఏమిటి? అతను చెప్పిన మాట తెలుసు ఏంటో? వర్షంలో నడుస్తున్నప్పుడు నా కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు, కాబట్టి వర్షంలోనే నడవాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పింది ఎవరో తెలుసా? ప్రపంచాన్ని పగలబడి నవ్వించిన చార్లీ చాప్లిన్. ప్రపంచాన్ని నవ్వించాడు. కానీ ఆ చార్లీ చాప్లిన్ అంటున్నాడు, వర్షంలో నడవాలని ఆశపడతాను, ఎందుకంటే ప్రపంచాన్ని నవ్వించే నా జీవితంలో ఎంతో కన్నీరు ఉంది. ఆ వర్షంలో నడుస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నేను ఏడ్చుకుంటాను, కన్నీళ్లు కారుస్తాను, ఎందుకంటే ఎవరికీ తెలీదు కాబట్టి. మరి ఎప్పుడూ నవ్వించేవాడు అతను అంటున్నాడు, నవ్వించడంలో సంతోషం ఉంది కానీ నవ్వే సంతోషం మాత్రం కానే కాదు. జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక జోకర్, బఫూన్, సర్కస్లో అనేక మందిని నవ్విస్తూ ఉండేవాడు, అనేక మందిని ఆనందింపజేస్తూ ఉండేవాడు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాడు. నా జీవితంలో సంతోషం కరువైంది, నా జీవితంలో ఆనందం కరువైంది, నాకు ఏదైనా సలహా ఇస్తారా అని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నువ్వు ఆనందించాలి, నవ్వుకోవాలి అంటే పక్కనే సర్కస్ ఉంది, ఆ సర్కస్కి వెళ్ళు, అక్కడ జోసెఫ్ గ్రిమాల్డీ అనేటటువంటి జోకర్ ఉంటాడు, ఆ జోకర్ ఏమి నవ్విస్తాడులే. నువ్వు వెళ్ళి ఆ సర్కస్లో కూర్చున్నావు అంటే నవ్వే నవ్వు, మనసారా నువ్వు నవ్వుకోవచ్చు, వెళ్ళు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, సర్కస్కి వెళ్తే జోసెఫ్ గ్రిమాల్డీ నవ్విస్తాడా? భలే నవ్విస్తాడు, ఉబ్బి తబ్బిబ్బయ్యే విధంగా నవ్విస్తాడు. ఆ జోసెఫ్ గ్రిమాల్డీ ఎవరో కాదండి, నేనే. ఆ సర్కస్ నుంచే వచ్చాను, అందరినీ నవ్విస్తాను కానీ నా జీవితంలో మాత్రం సంతోషము కరువైంది. దయచేసి గమనించండి. ఈరోజు చాలామంది నవ్విస్తూ ఉంటాను, కానీ వాస్తవంగా వాళ్ళ జీవితంలో సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇందాక చెప్పాక, నువ్వు సంతోషంగా ఉంటూ కూడా నవ్వలేకపోవచ్చు, నవ్వుతూ కూడా సంతోషంగా ఉండకపోవచ్చు. మనిషికి కావలసిన అసలైన సంతోషం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను, నా హృదయం సంతోషంతో నిండాలని కోరుతున్నాను. అయితే ఏం చేయాలి? ఏది నిజమైన సంతోషం? ప్రియ సహోదరి సహోదరుడా, జోక్సే జీవితంగా మార్చుకోకండి. నువ్వు జోకర్గా మిగిలిపోతావు. ఎప్పుడు చూసినా నవ్విస్తూ అదే జీవితంగా మార్చుకోకండి. నువ్వు ఆఖరికి ఒక క్లౌన్గా మిగిలిపోతావు. మనిషికి కావాల్సింది పై నవ్వులు కాదు, మనిషికి కావాల్సిన లోపల సంతోషం. ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా సంతోషం కలిగి నవ్వకపోవచ్చు, ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపట సంతోషం లేకపోవచ్చు. అసలైన సంతోషము పరిశుద్ధతను బట్టి వస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తే వస్తుంది. దురాత్మల నుండి, అపవిత్రాత్మల నుండి, బలహీనపరచు ఆత్మల నుండి విడుదల పొందుకుంటేనే ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు.